కలిసి లేకపోతే మార్చి చదువుకుందాం. 46వ కీర్తన 1 నుండి 11 వచనాలను మనం మార్చి చదువుకుందాం. ఈ అధ్యాయం అంతా కూడా మనం మార్చి చదువు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. పరిశుద్ధ స్థలములు సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చేసిన కార్యములు వచ్చి చూచుడి, ఆయనే భూమి మీద నాశనములు కలగొచ్చేవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధముల మాన్పువాడు, విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడు ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. నేనే దేవుడు నన్ను తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకాళ్ళ రండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థనాపూర్వకంగా మనము ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నీ స్వరాన్ని నాకు వెల్లడి చేయి అని మనసులో మీరు కూడా ప్రార్థన చేసుకోండి. అలాగూ ప్రభు మనతో మాట్లాడును కాక. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నం మీ ప్రజలముగా నైనా మీ చెంతకు మరొకసారి మేము వస్తున్నాం. ఓ దేవా, ఆరాధనలో మీరు మాకు సహాయపడుతూ వచ్చారు. దయగలిగిన ప్రభా, 53వ అధ్యాయము నైనా మీరు ఈ లోకము రాకమునుపు 700 సంవత్సరములకు పూర్వమే యెషయా భక్తుని ద్వారా ఆ ప్రియుని గురించి రాయబడిన మాటలకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తున్నాం. నరుల కంటే అతి సుందరుడవు, ధవళవర్ణుడవు, రత్నవర్ణుడవు, 10,000 మందిలో నిన్ను గుర్తింపవచ్చునైనా. రాజుగా అలంకరింపబడి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును సమీపింపరాని తేజస్సుతో అమరత్వము కలిగి వసిస్తున్న దేవుడవునైనా, మీ ముఖమునైనా సూర్యుని వలె ప్రకాశించుచున్నదినైనా. దయగల తండ్రి, ఇంత తేజస్సు ప్రభావము దయగల తండ్రి కలిగిన దైవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఓనైనా, నా దోషముల కొరకై, నా పాపముల కొరకై, నా అతిక్రమముల కొరకై దయగల తండ్రి గొర్రెవలే దారి తొలగిన నా జీవితమును బాగు చేసేదాని కొరకై ఓ దేవా, మీతో సమానముగా మీ స్వారూప్యము కలిగి దయగల తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును నాయనా పేదవాడుగా, దాసుడుగా, దయగల తండ్రి సేవకునిగా దయగల తండ్రి ఈ లోకమునకు పంపుతూ మీరు వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ ప్రియుడు నైనా మనుషుల చేత విసర్జించబడుతూ వచ్చారు. నైనా మీరు బాధిస్తూ వచ్చారు. దయగల తండ్రి సొగసును స్వరూపమును దయగల తండ్రి మనుషులు చూడనల్లనే వానిగా ఆ ప్రియుడు చేయబడుతూ వచ్చినందుకై స్తోత్రాలు. కారణమునైనా నా పాపమును బట్టి, నా దోషములను బట్టి నాయనా ఆ ప్రియుని మీరు నలుగు కొట్టారు, గాయపరిచారు. నా శిక్ష అంతా ప్రియుని మీద మీరు మోపారు. దయల తండ్రి మీ ప్రియుని ప్రాణమును ధారపోశారు నాయన. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఆ రక్తం ద్వారా దయల తండ్రి నన్ను శుద్ధిపరిచారు, నిర్దోషినిగా చేశారు. నన్ను నీతిమంతునిగా తీర్చుడు కొరకాయ
ఆ ప్రియుని మీరు లేపారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దయగల తండ్రి, అనుదినము నా భారమును భరిస్తున్న దేవుడు, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా వ్యసనములను వహిస్తున్న దేవుడు నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప బలియాగమును నా పక్షాన చేసిన ప్రభువా మీకు వందనములు చెల్లిస్తున్నా. నిజంగా ఈ శిక్ష అంతా నేను భరించాలి, నేను నలుగు కొట్టబడాలి, నేను గాయపరచబడాలి, నేను విసర్జించబడాలి. ఇలా అంతటికి కారణం ప్రభా నన్ను ప్రేమించినందుకై స్తోత్రాలు. నాడల మీ దయను కనపరిచినందుకై స్తుతిస్తున్నా. నీ ప్రేమను నాయన వెల్లడిపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. దయగలిగిన ప్రభా ఈ సమయంలో మీ చెంతకు మేము వస్తున్నాము స్వామి. చదివిన భాగమని మీరు మా కొరకు దీవించము, ఆశీర్వదించము ప్రభా. దయలే తండ్రి, మాతో మీరు మాట్లాడము, మీ స్వరాన్ని మీరు వెల్లడి చేయము ప్రభా. దయలే తండ్రి, చదివిన భాగమును మాలో ప్రతి ఒక్కరిని దయలే తండ్రి దర్శించున్నట్లుగా, దయలే తండ్రి ప్రభు ఆకర్షించున్నట్లుగా, దయలే తండ్రి పురుకొల్పు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లుగా మీరే సహాయము చేయమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో నుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ 46వ కీర్తనలో ఇది కొర కుమారులు రాశారని చిన్న అక్షరాలతో వ్రాయబడినది కనుక ఈ అధ్యాయాన్ని ఎందుకు చదివామో మీకు ఎవరికైనా అర్థమైందా అమ్మా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఆరాధనలో చూసి మళ్ళీ వెంటనే మనం వెనక్కి వచ్చాము. ఎందుకని అమ్మా? ఎవరికి అర్థం కాలేదా? ఈ మాసముకు దేవుడు దైవదాసుల ద్వారా ఇచ్చిన వాగ్దానం. ఈరోజు ఎంతమంది క్యాలెండర్ వెళ్ళి చూసి చదివారు? చేతులు ఎత్తండి. క్యాలెండర్ చూసారా అమ్మా? క్యాలెండర్ చూసారా? చూడలేదా? ఏమున్నది? మొట్టమొదటి పెద్ద అక్షరాలతో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఆపత్కాలమందు నమ్ముకొనదగిన ఈ మాసానికి దైవదాసుల ద్వారా దేవుడు మనకిచ్చిన పురుకొల్పే ఆ మాట, ప్రోత్సాహపరిచే ఆ మాట. మనము లేచి మన కళ్ళ ఎదుట ఏం కనపడాలి? మొట్టమొదటిగా మనం లేవగానే ఏం కనపడాలి? ఆ వాగ్దానం మనకి అగుపడినట్లుగా. నేను కూడా చూసా, ఎక్కడన్నా తగిలించుంటారేమో క్యాలెండర్ అని. ఎందుకనో తగిలించలేదు మందిరంలో. మరి ఏం కనపడాలి? ఆ వాక్యం మనకు ప్రతిరోజు ఉదయాన్నే లెగవటతోటే ఈ మాసం అంతా కూడా దేవుడు నాకు ఆశ్రయము, దేవుడు నాకు సహాయకుడు, దేవుడు ఈ మాసం అంతా కూడా, ఏప్రిల్ మాసం అంతా కూడా దేవుడు నాకు వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు నాకు ఆశ్రయముగా ఉంటాడు అనేది ఆ వాక్యము ద్వారా మనం ఏం చేయాలా? ప్రతిరోజు ఏం చేయాలా? పురుకొల్పాల, ప్రోత్సాహపరచాలా. అలాగూ కనబడినట్లుగా మన ఇంట్లో ఏం చేయాలా? ఆ వాక్యాన్ని మనం పెట్టుకోవాలా. ఎందుకు ఇస్తారు? మనం ఆ వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యం ద్వారా ఏం చేయబడాలని? బలపడాలని. సరే, నాకు సమయం ఎక్కువ లేదు కనుక దేవుడు ఈ మాసము, ఏప్రిల్ మాసములో దేవుడు మనకు ఎలాగుంటాడో అనేది ఈ అధ్యాయములో మనకు అర్థం చేసుకోవడానికి ఆ ప్రభు మన సహాయము. ఈ దేవుని వాక్యములు అర్థం చేసుకోవాలంటే మానవ మాత్రులుగా మనకు శక్తి, జ్ఞానము చాలా. దేవుని ఆత్మ ద్వారానే మనము గ్రాహ్యము చేసుకోగలము. కనుక కొద్ది మాటలు రండి 10వ వచనాన్ని మనం చదువుకుందాం. రండి 46వ కీర్తన 10వ వచనాన్ని మనమందరం చదువుకుందాం. మొదటి లైన్ని మనం చదువుకుందాం. ఓరకుండుడి నేనే దేవుడినని తెలుసుకున్నది.
ఈ దినాన ప్రభు నీతో చెబుతా ఉన్నాడు. ఈ మాసమంతా కూడా ప్రభు నీతో చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నేనే దేవుడినని నువ్వు తెలుసుకోవాలి. నేనే దేవుడినని నీవు తెలుసుకోవాలి. కనుకనే 100వ కీర్తనలో 3వ వచనములో ఆనాడు ఆ కీర్తనకారుడు రాస్తూ, దేవుడే స్వయంగా తన భక్తుల ద్వారా తన నోట నుండి జారిన మాట, యెహోవాయే దేవుడని మీరు తెలుసుకొనుడు అని అంటున్నాడు. యెహోవాయే దేవుడని మీరు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా యెషయా గ్రంథం మనం చూస్తే నేనే దేవుడను, నేనే దేవుడను, నేనే దేవుడను ఎన్ని పర్యాయాలు చదువుతామండి. యాకోబుతో చెప్పాడండి, నేనే దేవుడను, నేను నీ దేవుడను, నేను నీ దేవుడును అని యాకోబుతో ఎన్ని పర్యాయాలు చెప్పాడండి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు? ఆయన దేవుడని మొట్టమొదటిగా ఏం చేయాలి? మనము తెలుసుకోవాలా. ఆయన ఎలాంటి వాడో మనం ఎరగాలి. చూడండి, ఆయనను గూర్చి మనల్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. 9వ వచనంలో చూడండి ఆయన ఎలాంటి వాడో. ఇక్కడే మనం కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడైన, విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును, ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు. తెలియదా నీకు? నేను దేవుడను, నువ్వు తెలుసుకోవాలా. నేను ఎవరినో నువ్వు ఎరగాలి. నేను ఎవరిని తెగనరుకువాడను, యుద్ధముల మాన్పువాడను, విల్లు విరుచువాడను, బల్లెమును తెగనరుకువాడను, యుద్ధ రథములను అగ్నిలో ఏం చేసేవాడను? కాల్చువాడను అంటూ, నేను భూమి మీద 11వ వచనం 10వ వచనం చివరిలో అంటాడు, భూమి మీద నేను ఎవరిని? మహోన్నతుడను నేను అంటున్నాడు. భూమి మీద నేను ఎవరనండి? నేను మహోన్నతుడను. మనం అంటాం కదా, యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 15-16 వచనాల్లో మనం చదివితే, ఆయన ఎవరు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు అయినా కానీ నలిగిన మనస్సును ఉజ్జీవింపజేయటకు, ప్రాణమును ఏం చేస్తాడట? ఏం చేయటకు? ఆయన వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుటకు ఇష్టపడిన వాడను. నేను దేవుడను, యుద్ధములను మార్పేవాడను నేనే, విల్లును విరిచేవాడను నేనే. ఇంకేం చేసేవాడను? అగ్ని యుద్ధ రథములను అగ్నిలో కాల్చేవాడను. నీకు తెలియదా? సముద్రమును పాయలుగా చేసి 600 శ్రేష్టమైన రథములను ఆ నదిలో ఎర్ర సముద్రములో పాయలుగా చేసిన, ముంచివేసిన దేవుడను నేను కాదా? నీకు తెలియదా అని అడుగుతున్నాడండి ఈ మధ్యాహ్న కాల సమయంలో. నేను దేవుడను, నేను దేవుడనని నీవు తెలుసుకోవాలి అని అంటున్నాడు. నేను దేవుడను అని నువ్వేం చేయాలా? తెలుసుకోవాలి అంటూ ఇంకా అంటున్నాడు కదా. 11వ వచనములో అంటాడు, నేనెవరిని? సైన్యములకు అధిపతిని నేను. ఎవరనండి? నేను సైన్యములకు అధిపతిని. నేను దేవుడను, భూమి మీద మహోన్నతుడను, నేనెవరిని? సైన్యములకు అధిపతిని అని అంటున్నాడండి. ఇంకేమంటున్నాడండి? చూడండి 6వ వచనములో, చూడండి 6వ వచనం చదువుదాం. 2వ లైన్లో, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి ఏం చేస్తుందండి? నేను దేవుడను, భూమి మీద నేను మహోన్నతుడను, సైన్యములకు అధిపతిని, నా కంఠధ్వని వింటే చాలు భూమి ఏమైపోతుంది? కరిగిపోతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనములో భూమికి సెలవిచ్చినాడు. ఏమని? భూమి ఫలవృక్షములను నువ్వు మొలిపించంటే ఏమైపోయిందండి? ఏమైపోయింది? 11వ వచనములో ఏమైంది? మొలిచినే. 3వ వచనములో చూస్తే దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఏమైపోయింది? వెలుగైపోయింది. సముద్రమును ఆశిస్తున్నాడు, ఎగిరిపడుతున్న సముద్రపు గాలును నిమ్మళము కమ్మని చెప్పగా సముద్రం ఏమైపోయిందండి? నేను దేవుడను, నేను సైన్యములకు అధిపతిని, నేను భూమి మీద మహోన్నతుడను,
నా కంఠధ్వని వినిపిస్తే భూమి ఏమైపోతుంది? కరిగిపోతుంది. 29వ అధ్యాయము కీర్తనల గ్రంథములో చూడండి, ఆయన స్వరము ఎలాంటిదో, ఎలాంటి అరణ్యమును కదిలిస్తుందో, అది ఆ లేళ్లను వీణజేస్తుందో, ఆయన స్వరము ఎంత ప్రభావము గలదో, ఎంత బలమైనదో మీరు చదవండి 29వ కీర్తనలో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ ప్రభు చెబుతా ఉన్నాడు, నేను దేవుడనని నువ్వు తెలుసుకోవాలి, దేవుడనని నీవు తెలుసుకోవాలి. నేను సైన్యములకు అధిపతిని, భూమి మీద ఎవరనమ్మా? మహోన్నతుడను నేను యుద్ధములను, ఆ రథములను కాల్చేవాడిని, విల్లు విరుచువాడను నేనే. ఇంకేమంటాడు కదా, యుద్ధములను మాన్పువాడను నేనే, బల్లెములను తెగ నరుకువాడను నేనే. నా కంఠధ్వని వింటే భూమి ఏమైపోతుందండి? కరిగిపోతుంది, భూమి కరిగిపోతుంది అని అంటున్నాడు. నేను దేవుడు అని అంటున్నాడు. కనుక చూడండి, ఇలా చదువుకుంటూ పోతే చూడండి, మనం చదివితే ఆ దేవుని గురించి మనం చదువుతూ వచ్చినాం. చూడండి, కీర్తనకాడి అనుభవాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే 2వ వచనం చదువుదాం. కావున భూమి మార్పు నందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాడి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలనను, మనము ఎందుకనమ్మా? భూమి మీద మహోన్నతుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, సైన్యములకు అధిపతి అయిన ఒక ఆయన ఉన్నాడు, యుద్ధములను మాన్పేవాడు ఉన్నాడు, విల్లులను విరిచేవాడు ఉన్నాడు. ఆయన కంఠధ్వని వింటే ఏమైపోతుంది? భూమి కరిగిపోతుంది అనేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు అనంటే, నడి సముద్రములో పర్వతములు మునిగిన, వాడి జలములు ఘోషించిన, నురుగు కట్టిన, ఆ పొంగునకు పర్వతములు కదిలిన, నేను మాత్రము భయపడను. నేను మాత్రం ఏం చేయను? ఎందుకయ్యా కొరకు కుమారులారా ఎందుకు భయపడరు మీరు అని మనం ఆయన అడిగితే ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? రండి, ఏం చెబుతున్నా 46వ కీర్తన 1వ వచనములో, దేవుడు నాకు ఆశ్రయమండి, ఆ సైన్యములకు అధిపతి దేవునిని, ఏ దేవుని కంఠస్వరం వింటే భయపడి కరిగిపోతుందో ఆ దేవునిని నేనేం చేసుకున్నాను? ఆశ్రయముగా చేసుకున్నాను. ఆ దేవుడు నాకు ఎలాగున్నాడు? దుర్గముగా ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడైన కనుక నేను భయపడను. నేనేం చేయనండి? నేను భయపడను, ఏదైనా రాని. అలాగూ మన పితరులు వారు భయపడలా. మనము కూడా ఏం చేయకూడదండి? ఏం చేయకూడదు? చాలాసార్లు చిన్న చిన్న వాటికి భయపడతాం. ఎందుకంటే మనం ఎవరం? మానవ మాత్రులం. భయపెట్టేవి భూలోకంలో అనేకమైన ఉంటాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, లేకపోతే అనేకమైన సమస్యలు, ఇబ్బందులు, ఈతి బాధలు, శరీరంలో లేకపోతే కుటుంబంలో, లేకపోతే సంఘములో అనేక విధాలుగా ప్రభు మనల్ని నడిపిస్తున్నప్పుడు వాటన్నిటికి మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. ఎందుకనంటే ఇలాంటి దేవుడు నాకు ఎలా ఉన్నారు? ఆశ్రయముగా చేసుకున్నాను. ఆయన నాకు దుర్గము, ఆయన నాకు నమ్ముకొనదగిన సహాయకుడు, కనుక నేను మాత్రము భయపడను అంటూ ఏం చేస్తున్నాడు చూడండి. వాళ్ళు భయపడక పోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, భయపడకపోవడానికి కారణం ఏంటయ్యా అని అంటే, రండి ఇక్కడే ఇంకో మాట ఉందండి, రండి చదువుకుందాం. 46వ కీర్తన 5వ వచనములో 2వ పంక్తిని మనం చదువుకుందాం. చూడండి, 5వ వచనము 2వ పంక్తిని మనం చదువు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేస్తున్నాడు? ఎందుకు భయపడవయ్యా కీర్తన కాడ కోర కుమారులారా, ఎందుకు మీరు భయపడరు అని అడిగితే వారు చెబుతా ఉన్నాడు, ఆ దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడైన, అంతేకాదు అరుణోదయమున ఏం చేస్తున్నాడట? తనకు సహాయము చేయించున్నాడు. ప్రతి ఉదయమున ఉంది మరొక బైబిల్లో, ప్రతి ఉదయమున నేను దానికి ఏం చేస్తున్నాను? సహాయము చేయించాను.
చెప్పండి, భయపడతారండి? దిగులు పడతారండి? యాకోబుతో అన్నాడు కదా, మనకు చాలా సుపరిచితమైన భాగము కదా 41వ కీర్తనలో, భూదిగంతములను నేను నిన్ను పిలుచుకున్నాను కదా, నువ్వు నా సేవకుడు కదా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కదా, కనుక నేను చేసే భయపడకు, దిగులు పడకు, జడియకు, నేను నీకు సహాయము చేసేదను, నేను నిన్ను బలపరిచేదను, నా దక్షిణ హస్తము నేను చూపించేదను, నేను నీకు సహాయము చేసేదనని నీ కుడి హస్తమును నేను పట్టుకుని ఉన్నాను. యాకోబు, నువ్వు భయపడకు, నేను నీకు సహాయము చేస్తాను. కొన్నిసార్లు అర్థం కాదు. 121వ కీర్తనలో, 124వ కీర్తనలో శ్రమ వచ్చినప్పుడు, యాత్ర కీర్తనలో వారికి అర్థం కాక కొండల తట్టు చూస్తున్నప్పుడు, వారి జీవితంలో అర్థం కానే అయోమయ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు చూడండి, వెంటనే వారు పలికిన మాట, భూమి ఆకాశములను సృజించిన యెహోవా మనకు సహాయము. ఏ దేవుడు భూమిని ఆకాశం అందులో సమస్తమును కలుగు చేశాడో ఆ దేవుడు మనకు సహాయకుడై తన బిడ్డలకు సహాయము చేయుటకై ఆయనట ఆకాశవాహనుడై మేఘరుడై, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో ఆ మాట ఉంది, మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి. తన బిడ్డలకు సహాయం వచ్చేటికి ఆకాశవాహనుడై వస్తాడమ్మా. ప్రతి ఉదయమున అరుణోదయమున నేను దానికి సహాయము చేయుచున్నాను అంటున్నాడు. ఎందుకు దిగులు పడతావు? ఎందుకు భయపడతావు? ఎందుకు కన్నీళ్ళు విడుస్తావు? ఎందుకు నిరాశ చెందుతావు? దిగులు పడకు, నేను నీకు సహాయం చేసేదాన్ని. ఎంత ఊరడి మాటలండి, ఎంత ప్రోత్సాహకరమైన మాటలండి. నేను దేవుడినయ్యా, నువ్వు తెలుసుకో. ఈ మాసమంతటిలో కూడా ప్రభు మనకిచ్చే వాగ్దానం, నేను ఇలాంటి వాడను, నీకు ఆపత్కాలములో నమ్ముకునే సహాయకుడను, నన్ను ఆశ్రయముగా చేసుకో, ఒక దుర్గముగా నువ్వు నన్ను పెట్టుకో. పర్వతములు మునిగిపోయినా, అవి నురుగు కట్టినా నువ్వు భయపడవాకు. ప్రతి ఉదయమున నేను నీకు సహాయము చేస్తా, ప్రతి ఉదయమున నేను నీకు సహాయము చేస్తా. కనుక ఎంత శ్రేష్టమైన మాటలు చూడండి ఇక్కడ. అంతేకాదు, చూడండి ఇంకా మనం చూస్తే రండి, 5వ వచనము 2వ పంక్తిని మనం చదివితే, అరుణోదయమున దేవుడు దానికి ఏం చేస్తున్నాడు? సహాయము చేస్తున్నాడు. సహాయము చేసే దేవుడు కాదండి. 7వ వచనములో, అలాగే 11వ వచనములో ఆయన మనకెవరండి? తోడై ఉండేవాడు, ఆశ్రయముగా ఉండేవాడు. ఆయన ఇంకో మాటను పలుకుతున్నాడు, యాకోబు యొక్క దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడును, దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు. ఇలాంటి దేవుడు ఆ దేవుడు అంటూ, ఎందుకో ఇక్కడ చూడండి హఠాత్తుగా ఒక వచనాన్ని జ్ఞాపం చేస్తున్నాడండి. ఆ దేవుడిని తెలియజేస్తూ, మీరు ఇలాగ ఉండండి, ఇలాగ ఆశ్రయం చేసుకోండి, భయపడకండి, నేను ఇలాంటి వాడిని పలుకుతూ, ఎందుకో కానీ తన పట్టణమును గురించి పరిచయం చేస్తున్నాడండి. రండి 4వ వచనములో చూస్తూ చదువుదాం. రండి 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలో దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిర పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నాడు. 5వ వచనములో, దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము. ఎక్కడున్నాడంటే మన దేవుడు? ఆ ఒక పట్టణం ఉంది, ఆ దేవునికి ఒక పట్టణం ఉంది, ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. ఆ పట్టణం మనకి ఏం లేదట, ఆ దేవుడు ఉన్నాడు కనుక చలనం లేదు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ దేవుని తెలుసుకోవాలి. ఇంకేముంది ఆ పట్టణంలో? చూడండి 4వ వచనం 2వ పంక్తిలో, సర్వోన్నతుని మందిర పరిశుద్ధ స్థలమును ఏం చేస్తా ఉన్నవి? సంతోషపరుచుచున్నవి. ఆ పట్టణములో ఉన్న దేవుడు ఆ పట్టణముకు చలనము లేదంటూ ఇక్కడ అంటాడు కదా, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును ఏం చేస్తూ ఉన్నాయి? సంతోషపరుస్తూ ఉన్నాయి. అంటే మందిరములో ఉన్న ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాయండి? ఆనందాన్ని. అందుకని అంటాడు కదా కీర్తన, అక్కడ 16వ కీర్తనలో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. 57వ కీర్తన
4వ కీర్తన అనుకుంటాను, నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింప చేసేదన్ను అని అంటున్నాడు. దేవుని మందిరములో సంతోషం ఉన్నది. ఏం భయపడవాకు. ఆనాడు భక్తులు వారు దేవుని మందిరములోకి ఏం చేసినారు మనకు తెలుసు కదా. ఏం చేసినారండి? ఏడుస్తూ వచ్చినారు. ఎలా వెళ్ళారండి? ఎలా వెళ్ళారమ్మా? ఎలా వెళ్ళారు? మనో దుఃఖముతో వచ్చారు, ఏడుస్తూ వచ్చారు, కన్నీళ్లతో వచ్చారు, అన్నపానము మాని వచ్చారు, ఆత్మను కుమ్మరించారు. దేవుని మందిరంలోకి వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే, యెహోవా వలన నాకు మహా బలము లేకపోతే సంతోషము కలిగిన. రండి చదువుకుందాం ఆ మాట. రండి 2వ అధ్యాయం 1వ వచనములోనే ఉంది. రండి సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగెనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి నేను చేస్తున్నాను సంతోషం. చూసారా? పరిశుద్ధ స్థలములో నుండి, ఆయన మందిరములో నుండి తన ప్రజలను ఏం చేస్తున్నాడు? ఆనందింపజేస్తున్నాడు, సంతోషపరుస్తున్నాడు. ఇప్పుడు ఏమైపోయిందండి? దిగులు పోయింది, నిట్టూర్పులు ఎగిరిపోయినాయి. అందుకని కీర్తనకాడు 30వ కీర్తన అంటాడు కదా, ఆయన నా గోనె పట్టణ విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింప చేసి ఉన్నాడు. గోనె పట్ట పోయిందట, ఇప్పుడు ఏమొచ్చిందమ్మా? సంతోష వస్త్రం. ఎంత గొప్ప దేవుడో చూడండి, ఎంత గొప్ప దేవుడో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ ప్రభువు నీతో నాతో పలుకుతున్నావు, నేను దేవుడినయ్యా, నేను ఇలాంటి వాడను. మీరు ఊరక చదువుదాం మాట. రండి 10వ వచనం, 46:10. నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. రండి 46వ కీర్తన 10వ వచనం. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. మనం ఏం చేయాలా? ఇప్పుడు దాకా ఆయనే పలుకుతూ వచ్చినాడు కదా, మనం ఏం చేయాలా? మన పని ఏమన్నా ఉందా అమ్మా? ఏముందా? ఊరకనే చెప్పాడు కదా నిర్గమాకాండం 14వ అధ్యాయంలో. ఆనాడు చెప్పినట్టుగా మోషేతో, మీరు ఊరకయే నిలుచుండి చూడుడి, మీ పక్షమున యుద్ధమాడు వాడెవరు? యెహోవాయే. ఆయన ఆనాటి జనులు ఊరకయే నిలుచుండి చూస్తే ఆయన చేసిన అద్భుతములను కళ్ళారా వారు చూస్తూ వచ్చినారు. అందుకని కీర్తనకాడు అంటాడు కదా, యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడండి. 8వ వచనంలో ఆ మాట ఉంది, యెహోవా చేసిన కార్యములను ఏం చేయాలా? వచ్చి చూడండి. ఎలా చూడాలా? ఏం చూడాలమ్మా? ఊరకయే నిలుచుండి చూడండి అంటూ ఇక్కడైతే ఆ మాట అన్నాడు. కానీ యెషయా గ్రంథకర్త రాస్తూ ఇంకో మాట అన్నాడు. రండి 30వ అధ్యాయం అనుకుంటా. రండి యెషయా గ్రంథం, ఇంకా కొంచెం అక్కడ స్పష్టంగా రాయబడింది. 30వ అధ్యాయము 15వ వచనం. 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము. ఊరకుండా ఏం చేయాలా? ఒక మాట ఏం చేయాలా? ఆయన్ని నమ్ముకోవాలా. ఊరకుండా ఏం చేయాలా? నమ్ముకోవాలా. నమ్ముకునుట వలన ఏం చేస్తాడు? నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆనాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరియతో చెప్పాడు కదా, ఏమని? మరియా, నువ్వు దేవుని నమ్మిన యెడల ఆయన మహిమను చూస్తా. ఊరకయే నిలుచుండి ఆయనను నమ్ముకున్నట వలన దేవుడు చేసే అద్భుతాలు మన కుటుంబంలో, మన సంఘములో, వ్యక్తిగతంగా మనం ఏం చేస్తాం? చూసేవారంగా ఉంటాం. అందుకని 66వ కీర్తనలో రాయబడింది, యెహోవా నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను, మీరు వచ్చి చూడండి, నేను వినిపిస్తాను. ఆనాడు మార్కు సువార్తలో కూడా చెప్పినాడు, సేనాదయములు పట్టిన వానితో చెబుతూ వచ్చినాడు, యెహోవా నీ కొరకు చేసిన కార్యములను ఏం చేయి?
ఏం చేయి? ప్రకటించు. 126వ కీర్తన రాయబడి ఉంది, యాత్రా కీర్తన రాయబడిన మాట ఏంటి? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములను ఏం చేశాడండి? చేసి ఉన్నాడు. మేము సంతోషభరితులమైతిమి. మా నాలుక లేకపోతే నవ్వుతో నిండి ఉండేను. చూసారా? ఆయన కార్యములను చూస్తున్నప్పుడు, ఆయన అద్భుతాలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు ఊరకే నిలుచుండి ఆయన నమ్ముకుంటే వలన ఆయన కార్యములు మన జీవితాల్లో ఎలాగ జరుగుతాయో ఆనాడు భక్తులు ఎరుగుతూ వచ్చినారు. ఈ దినాన్ని కూడా ప్రభు మన జీవితాల్లో చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తాను ముగింపులోకి, త్వరగా మనకు సమయం లేదు కనుక. మీరు ఊరకయ్యే నిలుచుండి చూడండి. నేనెవరిని అమ్మా చెప్పండి. నేను దేవుడను. నేనెవరిని? భూమి మీద మహోన్నతుడను. నేనెవరిని? సైన్యములకు అధిపతిని. నేనెవరిని? యుద్ధములను మాన్పేవాడను. నేనెవరిని? ఆ విల్లును విరుచువాడను నేను. ప్రభు నీతో చెబుతా ఉన్నాడు ఈ మధ్యాహ్న కాలంలో, నాతో చెబుతున్నాడు, మనందరితో చెబుతున్నాను. భయపడకు, నేను నీకు ఆశ్రయముగా ఉంటా, దుర్గముగా ఉంటా. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడను నేను నీకు సహాయం వచ్చక ఆకాశవాహనుడనై వస్తాను. అరుణోదయమున నేను నీకు సహాయం వచ్చేయిచున్నాను. భయపడకు అని ప్రభు చెబుతా ఉన్నాడు. ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ప్రభువా, ఏదైనా ఆటంకాలు మన జీవితంలోకి ఎదురైతే, ఏదైనా మన జీవితంలో ఆ సమస్యలు ఎదురైతే ఆ వాగ్దానాన్ని చదువు. మా ఇంట్లో కూడా నేనున్నప్పుడు నేను ఒక చోట పనుకునే ఆ స్థలంలో నా ప్రక్కనే నేను తిరిగి ఇక్కడ తిరగంగానే ఒక వాక్యాన్ని పెట్టుకున్నాను. భయపడకు, జడియకు, నిబ్బరము కలిగి ధైర్యముగా. ఒక్కోసారి నా జీవితంలో ఆ వాక్యం ఎంత ఆదరిస్తుందో, ఎంతగా పురుకొల్పుదో, పురచావస్తుందో, ఆ మాట చదివినప్పుడు ఎంత ధైర్యం వస్తుందో. అందుకని తెలుసు కదా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం చేసుకున్నాడండి? ధైర్యం తెచ్చుకున్నాడండి. పరిస్థితులు ఏదైనా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ప్రభు మనం నడిపిస్తున్నా కానీ, ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకున్నప్పుడు, ఈ వాక్యము నాకే అనుకున్నప్పుడు, ఆ ప్రభు మన చక్కగా తిన్నని మార్గములో ఆ ప్రభు మనకు ఆలోచన చెబుతాడు. నడవవలసిన మార్గమును మనకేం చేస్తాడు? బోధించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో రండి, ఒక్క మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. 46వ కీర్తన 46వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. మొదటి వచనం: దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరంటండి? ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. 50వ కీర్తన 15వ వచనం రాయబడింది: ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమ పరచు. ఆపద వచ్చిందా? కష్టకాలం ఉందా? శ్రమ తట్టుకోలేని స్థితిలో ఉన్నావా? అయితే ఏం చేయాలా? ఊరకయే నిలుచుండి ఆయన నమ్ముకొని ఆయనకేం చేయాలా? ఆపత్కాలమున ఏం చేయాలా? ఆయనకు మొర్రపెట్టాలా. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెడితే, అందుకనే యాకోబు భక్తుడు రాస్తూ అంటాడు కదా, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన వాడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. శ్రమ వస్తే చాలాసార్లు కృంగిపోతాం. శ్రమ దినమున కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడు అయిపోతావు. ఆ శ్రమ నిన్ను అడిచివేస్తుంది. శ్రమ దినమున కృంగిపోకు. అందుకని ఏమన్నాడండి? నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు.
సామెత ఉంది కదా, ఏమండి? శ్రమలు కష్టాలు మనిషికి గాక మ్రానుకు వస్తాయి. మనకే వచ్చేది, అయినా పర్లేదు. బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు శ్రమ రానోళ్ళు ఎవరైనా ఉన్నారండి? కష్టాలు రానోళ్ళు ఎవరైనా ఉన్నారా? అనారోగ్యం రానోళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది. కష్టకాలమనా శ్రమకాలమనా వారు తాళలేక ఏం చేసినారు? యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారిని ఏం చేసినాడట? చక్కని త్రోవన వారిని నడిపించాను. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు చక్కని త్రోవన నడిపించేవాడు నీ దేవుడు. ఆయన దేవుడండి, ఆయన దేవుడండి. ఆయన విల్లును విరిచేవాడండి, యుద్ధములను మాన్పేవాడండి, భూమి మీద నాశనములు కలుగజేసేవాడు ఆయనేనండి. ఇందాక అంకులు మేమిద్దరం మాట్లాడుకుంటూ కొన్ని మాటలు పలుకుతూ వచ్చాం. ఇదని చెప్పడానికి, ప్రశ్నించడానికి మన జీవితంలో మనం అర్హులమో కాదు. ఏది జరిగినా, ఏది ఏమైనా అంతా ఒక పాట ఉంది కదా, అంతా ఏ జరిగినా మన మేలుకే, అంతా మన మేలుకే. కష్టాల్లో గుండా వెళ్తున్నప్పుడు ఆ ప్రభువును స్తుతిస్తాం, ఆ ప్రభు వైపు చూస్తాం, ఆయన నమ్ముకుందాం, ఊరకే నిలుచుండి చూద్దాం, ఆయనకు మొరపెడదాం, ఆయన సన్నిధిలో కనపెడదాం. ఒక దాసి వలె తన యజమానుల తట్టు చూచినట్లుగా, ఒక దాసుడి వలె తన యజమానుడి తట్టు చూచినట్లుగా ఆయన కరుణించే వరకు ఆయన వైపు చూస్తాం. ఆయన కరుణించే వరకు, ఆయన కనికరములు మన మీదకు వచ్చే వరకు ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూస్తాం. ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎన్నడూ కూడా ఆయన తన స్వాస్థ్యమును ఏం చేసేవాడు కాదు, విడనాడే దేవుడు కాదు. ఆయన తన కృపనైన దూరము చేసే దేవుడు కాదు. ఆయన నమ్ముతావు ఈ మధ్యాహ్న కాల సమయంలో? కనుక నీ దేవుడు ఎవరంటే భూమి మీద ఆయన మహోన్నతుడు. నీ దేవుడు ఎవరంటే సైన్యములకు అధిపతి. భయపడకు, ఆయన ఆశ్రయించు, ఆయన దుర్గంగా చేసుకో. నురుగు కట్టిన పర్వతములు మునిగిపోయిన, సముద్రములు ఘోష చేసినా, ఏం చేసినా మేము మాత్రము పొంగని, రాని సమస్యలు రాని, ఇబ్బందులు రాని, కష్టాలు రాని, మరి ఏదైనా జరగని అన్నాడు కదా. షడ్రకు, మేషకు, అబేద్నెగోను చూసినప్పుడు ఏమన్నారండి? రాజుకు భయం వేసింది, కానీ వాళ్ళు భయపడ్డారా? రాజా, ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు చింతే లేదు నాయన, మాకు భయమే లేదు. మా దేవుడు ఉన్నాడు, మాకు సహాయం చేస్తాడు. తర్వాత వారు జనాంగం అంతా చూస్తూ వచ్చారు. 4వ రూపం వానితో ఉంది, ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉంది, దేవతల ముఖము వలె. వారు వస్త్రములు వాసన రావట్లేదు. నీ దేవుడు నీ కష్టాల్లో నీతో కూడా ఉంటాడు, నీతో నడుస్తాడు. అగ్ని మధ్య నడిచి, యెషయా గ్రంథంలో అదే ఉంది, అగ్ని మధ్యన నడిచిన జ్వాలలు నిన్ను కాల్చవు. ఎన్ని వాగ్దానాలండి మనకి. ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా నాకే. ఆ ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు ఆశ్రయముగా ఉన్నాడు, ఆయన నాకు ప్రతి ఉదయమున నాకు సహాయము చేస్తున్నాడు. నేను భయపడను, నిశ్చయితతో ముందుకు సాగిపోవడానికి ఆ ప్రభు మన సహాయము చేయనుగా. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది ప్రభు శరీరమును వివేచింపక గ్రహింపు లేకుండా త్రాగితే ఏమవుతుందమ్మా? శిక్షకు పాత్ర. కనుకనే మనలో అనేక మంది ఏమవుతున్నారు? బలహీనులను, రోగులను నిద్రించు వారైపోతాం. లోకముతో పాటు శిక్షావిధి కలుగుకున్నట్టుకు ప్రభు చేత మనం ఏం చేయబడుతున్నాం? శిక్షించబడుతున్నాం. ప్రభుకు అప్పగించుకున్నాం. ఏదైనా పరిస్థితులు ప్రభు మీద ఆధారపడకపోతే, ఆ దేవుడు ఇలాంటి వాడని తెలిసి కూడా కొన్ని పర్యాయాలు మనం ఆ ప్రభు మీద ఆశ్రయించకపోతే, ఆ ప్రభును మనం దుర్గంగా చేసుకోకపోతే, ఎక్కడైనా పొరపాటు పడితే ఆ ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభువా, నువ్వు ఇలాంటి వాడవనైనా, నాకు ఆశ్రయము, దుర్గము, అరుణోదయమును నాకు సహాయము చేయవాడవు. నువ్వు సైన్యములకు అధిపతివి, భూమి మీద మహోన్నతుడవు.
ఊరకే నిలుచుండి నమ్మమన్నావు, కనిపెట్టమన్నావు. ప్రభువా, ఈ పరిస్థితిలో నేను ఇలాగైపోయినాను, నన్ను క్షమించు, నన్ను పురుకులు ప్రోత్సాహపరచు, మళ్ళీ బలపరచు నాయన, నన్ను ఒక సాధనముగా వాడుకో ప్రభు అని ఆ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆ ప్రభు బల్లో పాలు పొందడానికి ఆ ప్రభు మన సహాయము చేయనుగా. అందరూ మోకాళ్ళ మీదకి రండి.